బ్రేకింగ్ న్యూస్ ఫిబ్రవరి 1న ప్రత్యేక హోదా సాధన సమితి తలపెట్టిన రాష్ట్ర బంద్కు ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్షంగా మద్దతు తెలిపారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు బంద్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఫిబ్రవరి 1న రాష్ట్ర బంద్ నేపథ్యంలో జన్మభూమి ఫిర్యాదులను 2, 3, 4 తేదీల్లో పరిష్కరించాలని సూచించారు. ఇక పూర్తి వివరాలు మా సెక్రటేరియట్ కరెస్పాండెంట్ ఎంపీ రావు అందిస్తారు. రావు, వచ్చే నెల 1వ తేదీన ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. అంతేకాకుండా హైవేల దిగ్బంధనానికి కూడా పెద్ద ఎత్తున దిగ్బంధనం చేపట్టడం ద్వారా అదే రోజు పార్లమెంట్ లో బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఆంధ్ర ప్రజల ఘోష పార్లమెంట్ కు వినపడే విధంగా కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున బంద్తో పాటుగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. దీని మీద అన్ని రాజకీయ పార్టీలను, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కూడా కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అందరినీ కూడా కోరారు. అయితే దీని మీద కొన్ని పార్టీలు ఇంకా మా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా 4 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కోరి పార్టీ బంద్కు మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే కొద్దిసేపటి క్రితం సచివాలయంలో జరుగుతున్నటువంటి కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో భాగంగా అధికారులకు సీఎం పరోక్షంగా కూడా బంద్కు మద్దతు ఇచ్చే విధంగా కూడా కొన్ని సూచనలు చేశారు. వాస్తవంగా అయితే 1, 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ చేపట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అంటే గతంలో కూడా ప్రత్యేక హోదా ఉద్యమాలు జరిగినప్పుడు ప్రత్యేక హోదా సాధన సమితి వాళ్ళు 1-2 సార్లు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. గతంలో కూడా పరోక్షంగానే ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఎందుకంటే గతంలో సీఎం కామెంట్ చేశారు, బంద్ల వల్ల మన రాష్ట్రం అసలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, బంద్ వల్ల మరింత ఆర్థిక ఇబ్బంది వస్తుంది, కానీ మనం ఖచ్చితంగా పోరాడాలి కేంద్రం మీద అంటూనే పరోక్షంగా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో 2-3 సార్లు బంద్ జరిగినటువంటి సమయం. ఈసారి కూడా నేరుగా కాకపోయినప్పటికీ కూడా పరోక్షంగా అటు టీడీపీ పార్టీ తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ సహకరించే విధంగా కూడా చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో చూసిన కామెంట్స్ చూస్తే వాస్తవంగా ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగతో పాటుగా ఈ డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ, అలాగే జన్మభూమిలో వచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించి పరిష్కారాలు ఈ 3 రోజులు చేపట్టాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. కానీ ఈ రోజు సీఎం కలెక్టర్లు అధికారులతో చేసిన ఒక కామెంట్ చూస్తే 1వ తేదీన ప్రత్యేక హోదా వాళ్ళు బంద్ చేస్తున్నారు కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా 2, 3, 4 తేదీల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించండి. ముఖ్యంగా సామూహిక గృహప్రవేశాలు 2 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు కూడా చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ ఇవన్నీ కూడా 1వ తేదీలు కాకుండా 2, 3, 4 తేదీల్లో పెట్టుకోండి అని చెప్పి ఇండైరెక్ట్ గా బంద్కు మద్దతు ఇచ్చే విధంగా కూడా చంద్రబాబు కామెంట్ చేశారు. ఎందుకంటే హోదా అనేది జగన్ సమస్య లాంటిది, హోదా కావాల్సిందేనని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా పట్టుబడుతున్నారు. అలాగే ఈ నెల వచ్చే నెల 13వ తేదీన ఢిల్లీ వేదికగా కూడా హోదాతో పాటుగా విభజన హామీల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కరోజు దీక్షకు కూడా దిగుతున్నారు. సో మరి సీఎం సాక్షాత్తు దీక్షకు దిగుతున్నప్పుడు హోదా గురించి బస్ జరుగుతున్నప్పుడు మనం ఎందుకు మద్దతు ఇవ్వకూడదు అనే విషయం ఆలోచించే చంద్రబాబు ఈ రకంగా కామెంట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించే విధంగా కూడా ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇతర పార్టీల నుంచి ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి రెస్పాన్స్ లేదు. కేవలం వామపక్షాలు మాత్రమే మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా సాధన సంస్థ ముందుకు వెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ మనం ఇదే చలసాని దగ్గర కూడా ప్రస్తావించాం రావు. ఎట్ ది సేమ్ టైం ఇప్పటి వరకు మనం ఢిల్లీ స్థాయిలో సాక్షాత్తు ముఖ్యమంత్రి దీక్షగా దిగిన సందర్భాలు చాలా తక్కువ. దాంట్లో ముందుగా మనకు గుర్తొచ్చేది కేజ్రీవాల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దీక్షకి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు స్పందించే అవకాశం ఉంది? అంటే ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేశారు, వివిధ రూపాల్లో చేశారు. కానీ దీక్షకు దిగడం, హోదా కోసం దీక్షకు దిగడం, విభజన హామీల కోసం దీక్షకు దిగడం అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది కేంద్రం మీద. కానీ మరి ఆలోగా అంటే 13వ తేదీ పార్లమెంట్ సమావేశాలు చివరి తేదీ కాబట్టి పార్లమెంట్ మరి దీని మీద అప్పటికైనా కనీసం నిర్ణయం తీసుకోవాలి. లేదంటే జాతీయ స్థాయిలో ఇది ఒక చర్చనీయాంశంగా లేవనెత్తడం ద్వారా బీజేపీ ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ మోసం చేసింది, అటు ప్రత్యేక హోదా విషయంలో కానీ లేదంటే విభజన హామీల విషయంలో కానీ బీజేపీ తీరును దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి ఖచ్చితంగా వేరే పార్టీ రెండో కూటమి కాంగ్రెస్ తో కూడినటువంటి కూటమి రావడం ద్వారా హోదా వస్తుందనే ఆలోచనలోనే చంద్రబాబు ఈ రకంగా దీక్ష లేదంటే వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రావు. ఇది మొత్తానికి ఫిబ్రవరి 1న ప్రత్యేక హోదా సాధన సమితి తలపెట్టినటువంటి రాష్ట్ర బంద్కు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి స్థాయిలో. చంద్రబాబు పరోక్షంగా మద్దతు తెలిపారు. దానికి సంబంధించి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో చంద్రబాబు ఈ బంద్ అంశాన్ని ప్రస్తావించినట్లుగా కూడా తెలుస్తోంది.